బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు మార్గశిర మాసంలో ఎంతో ముఖ్యమైన రోజు అని చెప్పుకోవచ్చు. మనం ఒక్కొక్క రోజు గురించి చాలా వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. డిసెంబర్ 4వ తేదీన మనకు అరుణాచలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అన్నమాట. అరుణాచలం అంటే అరుణ ప్లస్ అచలం అంటే ఎర్రని కొండ, సాక్షాత్తు శివస్వరూపమే ఆ అరుణాచలం అన్నమాట. ఇది హిమాలయాల కంటే కూడా పూర్వంగా ఉన్నది అని మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఎంతో అద్భుతమైంది. అసలు అరుణాచలం అంటే చాలు మనందరికీ కూడా రమణ మహర్షి గారు గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే వారు చక్కగా సుబ్రహ్మణ్య స్వరూపం. వారు ఏ విధంగా అయితే మోక్షాన్ని పొందారు, ఏ విధమైన సాధన చేసి ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందారు అన్నది ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచారు. అరుణాచలం వచ్చిన వారు ముందుగా రమణ మహర్షిని దర్శనం చేసుకొని అలా గిరి ప్రదక్షిణ చేస్తూ అలా అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని వారు ముక్తిని పొందుతూ ఉంటారు. అయితే ఈ ముక్తి అనేది అంత సులభమా అంటే కాదు, దానికి సాధన ఉండాలి. ఆ సాధన ఎలా చేయాలి అని అంటే మనం అంతర్ముఖులం అవ్వాలి, ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. దానికి మనం ఏం చేయాలి? మౌన సాధన చేయాలి. అందుకే వారంలో ఒక్కరోజు మనం మౌన సాధన చేస్తే మనలో అంతర్గత శక్తి అనేది పెరుగుతుంది. అంతర్గత శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మనకు జ్ఞానోదయం కలుగుతుంది. దాని ద్వారా ఏంటంటే విచక్షణ అనేది మనకు తెలుస్తుంది. అంటే ఏది మంచిది, ఏది కాదు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది సరైంది, ఏది సరైంది కాదు, ఈ ధోరణి అనేది మనకు అవగతం అవుతుంది అన్నమాట. అప్పుడు ఏంటి, మనకు స్పష్టమైనది, అస్పష్టమైనది, ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఇది మనకు మన జ్ఞాననేత్రానికి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి రమణ మహర్షి గారు అవలంబించిన మౌన సాధన అనేది మనం అవలంబించగలిగితే, అందులోనూ ఈ మార్గశిర మాసం నిజంగా సాధనకు చాలా పెట్టింది పేరు ఈ మార్గశిర మాసం. కాబట్టి ఎవరైనా కూడా రమణ మహర్షి గారిని స్ఫూర్తిగా తీసుకొని మౌన సాధన చేస్తూ అరుణాచలంలో బ్రహ్మోత్సవాలు అంబరానంటే సంబరంతో నిజంగా ఎంత దేదీప్యమానంగా నిర్వహిస్తారు అని అంటే మాటల్లో వర్ణించటం అసాధ్యం అనే చెప్పుకోవాలి. ఎంతో ఉత్సవ సంభ్రమంతో కొన్ని లక్షల మంది భక్తజన సందోహం మధ్య అరుణాచలంలో బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా ఈ రోజు నుంచి ప్రారంభించుకొని ఎంతో చక్కగా సుదీర్ఘ కాలం పాటు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఆ ఉత్సవంలో పాల్గొనడానికి కూడా పలు ప్రాంతాల నుంచి కూడా విశేషంగా భక్తులు అక్కడికి తరలి వస్తూ ఉంటారు. అయితే అరుణాచలంలో ప్రతిరోజు కూడా ఎంతోమంది భక్తులు గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు. ఆ గిరి చుట్టూ 14 కిలోమీటర్లు నడవటం వల్ల ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో అన్నది మాటల్లో వర్ణించడం అనేది అసాధ్యం అనే చెప్పాలి. మనం గమనిస్తే ఆ 14 కిలోమీటర్ల చుట్టూ కూడా అడుగడుక్కి ఒక దేవాలయం కనుక కనిపిస్తూ ఉంటుంది. ఈ ఉత్సవ వేళల్లో ఏంటంటే ఆ ప్రతి ఒక్క దేవాలయము, అందులో ఉన్న ఉత్సవమూర్తి కూడా ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ చేసే క్రతువులు కూడా చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి. ఎందుకంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లు స్వయంగా వ్యక్తమైన చోటు కాబట్టి అక్కడ అణువు పరమాణువు కూడా శివతత్వం అనేది ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందుకని అక్కడ మనం ఒక్కసారి మన పాదాన్ని మోపగానే మనలో అలౌకికమైన ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది అనటంలో ఎటువంటి సంశయం లేదు. బ్రహ్మోత్సవాల ప్రారంభం నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చక్కగా పూర్తి చేసి ఆ అరుణాచలేశ్వరుడు అపిత కుచాంబిక అమ్మవార్ల ఆశీస్సులను అందుకోవటానికి భక్తజనం ముందుకు సాగిపోతూ ఉంటారు. అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అరుణాచలం అని నామస్మరణ చేస్తే చాలు వారికి శివ సాయుధ్యం లభిస్తుంది అని కూడా మనకు పురాణాల ద్వారా అవగతమవుతూ ఉంటుందన్నమాట. అరుణాచలేశ్వరుడికి సంబంధించి ఎన్నో విశేషాలు, ఎన్నో వైశిష్ట్యాలు, మరెన్నో కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఈ ఉత్సవం సందర్భంగా కూడా మనం రోజు కొంత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ రోజు విశేషం ఏంటంటే, ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అన్నమాట. ఈ నక్షత్రానికి సంబంధించి ఏంటంటే పాలు, పెరుగు వీటితో పాటు పరిమళ ద్రవ్యాలు గోధూళి వేళ దానం చేసుకోవాలి. వారికి అలా చేయటం వల్ల ఏంటి అని అంటే సంపద అనేది స్థిరంగా నిలుస్తుంది. చాలామంది ఏమనుకుంటారు అని అంటే శుక్రవారం పూట ధనం ఇంటికి వస్తే మంచిది అని అనుకుంటారు. వాస్తవమే, లక్ష్మీ స్వరూపం. కానీ అంతర్గతంగా ఎవరికీ తెలియని ఒక రహస్యం
రహస్యం ఏంటంటే బుధవారము యాక్చువల్గా చాలా మంచి రోజు అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ బుధవారం ఈ రోజున శుభ సమయం మధ్యాహ్నం 12:30 నుంచి 1:37 వరకు ఉంది. ఈ శుభ సమయంలో ఏంటంటే వ్యాపారం ఎవరైనా కొత్తగా ప్రారంభించాలని అనుకునేవారు, అందులో పూర్వాషాఢ నక్షత్రం ఏంటంటే శుక్రుడు నక్షత్రం అనమాట. ఎవరైనా కంఫర్ట్స్ పొందాలి అని అనుకుంటే, ఎవరైనా కూడా సౌఖ్యమైన జీవితాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారు కదా, సుఖవంతమైన జీవితాన్ని పొందాలని అనుకునేవారు, సౌఖ్యంగా ఆనందాన్ని అనుభవించాలని అనుకునేవారు, అలాగే వారు ప్రారంభించిన వ్యాపారంలో మంచి లాభాలు పొందాలి అనుకునేవారు ఈరోజు శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. బుధవారం మధ్యాహ్నం 12:30 నుండి 1:37 వరకు శుభ సమయం ఉంది. ఈ సమయంలో మీరు చక్కగా మీరు ఏదైనా కొత్త వ్యాపారానికి సంబంధించి కొత్త పెట్టుబడులు కానీ, లేదా ఒక కొత్త విషయానికి సంబంధించి చర్చలు కానీ, ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించడం కానీ చేయటానికి చాలా అనువైన రోజు, మంచి ముహూర్తం అన్నమాట. అలాగే మనకు షోడశ ఉపచారాలు కూడా ఉంటూ ఉంటాయి. నామకరణం అని, అలాగే అన్నప్రాసన అని, చెవులు కుట్టించుకోవటం అని, వాటికి సంబంధించి కూడా ఈ శుభ సమయం అనేది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఈ విషయాన్ని మీరంతా కూడా గమనించి సద్వినియోగం చేసుకుంటారు మనసారా ఆశిస్తూ స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.